నమస్తే, నేను సిరి. పుష్ప 2 అయితే డిసెంబర్ 5న అయితే రిలీజ్ కాబోతుంది. దానికన్నా ముందు డిసెంబర్ 4న రాత్రి 9:30 నుంచి అయితే పుష్ప ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి థియేటర్స్లో. సో దీంతోనైతే అల్లు అర్జున్ గారు అయితే ఇంకా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తన ఫ్రెండ్స్తోని కుటుంబ సభ్యులతోనైతే ఆ సినిమాని వీక్షించబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మరి నిజంగానే తను ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఈ సినిమా చూస్తున్నారా లేదా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే పుష్ప 2 మాన్య అయితే నడుస్తుంది. సో ఈ సినిమా డిసెంబర్ 5th అంటే రేపు విడుదల అవుతుంది. సో దానికన్నా ముందు డిసెంబర్ 4th నైట్ 9:30కి అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి. సో దీంతో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మొత్తం ఇంకా జాతర చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ గారి ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో థియేటర్స్లో సినిమా చూడాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? జనరల్గా చాలామందికి కోరుకుంటుంది ప్రేక్షకులతో కలిసి చూస్తే వాళ్ళు ఎక్కడెక్కడ అప్లాస్, ఎక్కడెక్కడ కేరింతలు కొట్టారు, విజిల్స్ వేశారు అనే విధంగా ప్రతి ఒక్కరికి ఆతృత ఉంటుంది. దీనికి సంబంధించి కొంతమంది మారు వేషాల్లో కూడా వెళ్తుంటారు అన్నట్టుగా నేను చాలా ఆర్టికల్స్లో చదివాను. సో ఈయనకో సెంటిమెంట్, ఈయనకే కాదు, ఈయనకి మహేష్ బాబు గారి కొంతమందికి ఏంటంటే క్రాస్ రోడ్స్లో సుదర్శన్ ఏదో థియేటరు, అది చాలా మందికి సెంటిమెంట్. సో అక్కడ కంపల్సరీగా రిలీజ్ ఉండాలి, అక్కడ వాళ్ళు వెళ్ళకపోయినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు వెళ్ళి చూడడం తప్పితే ఇక్కడ మన ఇది సినిమాక్స్ ఏదో ఉంది ఇక్కడ, ఆర్కే రాఘవేంద్ర వర్ధన్ అనేవారు, మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది చూసారా, అక్కడ ఒకటి. సో ఈ రెండిట్లోనూ మ్యాక్సిమం ఎవరో ఒకరు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే ఆ పర్టికులర్ ఆ యూనిట్ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి చూడటం, అది లైవ్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశాక అప్పుడే డిసైడ్ అయిపోతారంట కూడా. అంటే మ్యాక్సిమం ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, జనాలకి ఎంతవరకు తీసుకెళ్తుంది, ఇది నిజంగా రీచ్ అవుతుందో అవ్వదా, బ్లాక్ బాస్టర్ హిట్టా కాదా, యావరేజా అనేది అప్పుడే డిసైడ్ అయిపోతుందంట మ్యాక్సిమం. సో అంటే సగటు ప్రేక్షకుడిగా చూసే అభిప్రాయం ఒకటి ఉంటుంది కదా. సో అలాంటి విషయాల్లో, అలాంటి సందర్భాల్లో చాలామంది చూసి పల్స్ పట్టుకొని ఈ సినిమా హిట్ లేదా ఈ సినిమా పర్వాలేదు, ఈ సినిమా యావరేజ్ అని డిసైడ్ చేస్తారంట. సో ఇక్కడ బన్నీ కూడా క్రాస్ రోడ్స్లోనే ఏదో ఒక థియేటర్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మారువేషన్లో చూస్తారా ఏంటా అనేది ఒక టాక్ ఉంది. లైవ్లో వస్తే ఇబ్బంది కదా, ఎవరికైనా తెలిస్తే అట్లీస్ట్ బాక్స్లోనూ బాల్కనీలో కూర్చొని చూసినా కూడా పొరపాటున తెలిస్తే ఇంకా గోలగోలగా తయారవుతుంది. మేబీ సడన్ సర్ప్రైజ్ ఇద్దామన్నట్టు కూడా ప్లాన్ చేస్తున్నారన్నట్టు కూడా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు ఉన్నాయి. అలా కాకుండా జనరల్గా వీళ్ళు ఒక సెపరేట్గా థియేటర్లో పెట్టి వేసుకోవడం కానీ లేదంటే స్పెషల్గా చీఫ్ గెస్ట్లను పిలిపించి వేసుకున్నప్పుడు బాగుంది అనుకుంటే వెంటనే అందరికీ శుభాకాంక్షలు, కంగ్రాట్స్ చెప్పుకుంటూ ఆ నైట్కి నైటే పార్టీస్ చేసుకుంటుంటారు. అది జనరల్గా ప్రతి దగ్గర కామనే. సో ఇక్కడ కూడా ఇది ఇన్నేళ్ళుగా ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది హిట్ అవుతుంది. ఈ హిట్కి తగ్గట్టుగా మనం సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలని, ఆ సెలబ్రేషన్స్ సంబంధించిన ఏదైతే వేడుక చేసుకోవాలనుకుంటున్నారో అది ఆల్రెడీ ఏర్పాట్లు చేసేసుకున్నారంట. ఈరోజు మిడ్నైట్కే ఏర్పాట్లు చేసేసుకున్నారు. సినిమా 9 o'clock 9:30 షో అయిపోయిన తర్వాత 12:30 కల్లా మ్యాక్సిమం ఏదో ఒక ఫామ్ హౌసో లేదంటే విల్లాకో ఎక్కడికి వెళ్ళిపోయి సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ తర్వాత మనకి వాళ్ళు ప్రాపర్ ఛానల్లో కూడా పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి కూడా షేర్ చేస్తారు. సో ఇది చాలామంది ఏంటంటే పుష్ప అనే ఒక ఫోబియా నడుస్తున్న నేపథ్యంలో ఎలా చేయాలి, ఎలా అయితే బాగుంటుంది, సెలబ్రేషన్స్ కూడా ఏ స్థాయిలో ఉండాలి, లేదా ఫ్యాన్స్ కూడా బెట్టింగుల మీద ఉన్నారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఒక వివాదంతో స్టార్ట్ అయిన మూవీ, అంటే వివాదంతో స్టార్ట్ అవ్వలేదు, ఎన్నికల ముందు ఒక వివాదం స్టార్ట్ అయింది. ఆ వివాదంతో అది చినికి గాలివాన్లా మారుతూ రకరకాల కొత్త పంతులు దుక్కుతుంది. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేదని, లేదంటే ట్వీట్ చేయలేదని, టీజర్ గురించి ఎవరు మాట్లాడలేదని, ఇలా రకరకాలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలుబుచ్చుతున్నారు. సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ అయితే జరుగుతుంది. సో ఇవన్నిటి మీద చాలా ఉత్కంఠగా రిలీజ్కి మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏంటి అయితే బ్లాక్ బాస్టర్ లేదా భారీగా పడిపోతుందా, మధ్యలో అయితే ఉండదు. అట్లాంటి టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యలో ఉండే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టారు, అంతగా కష్టపడ్డారు, ప్రతిదీ చెక్కుతూ వచ్చాడు ఆయన. ఒక జక్కన్నని రాజమౌళి గారిని అంటారు కానీ ఈయన లెక్కల మాస్టర్ అని ఎందుకు అంటారంటే ఒక లెక్క పెర్ఫెక్షన్ ఎలాగా తీసుకురాస్తారో స్టెప్ బై స్టెప్ అలా తీసుకొచ్చి ప్రతిదీ రాసుకొని ఆయన ఎంత పర్ఫెక్ట్గా రాసుకుంటాడంటే ఈవెన్
పర్సన్ మాట్లాడుకుని హీరో వీళ్ళని మాట్లాడుకునేటప్పుడు కూడా ఎంత డిస్టెన్స్లో నిలబడాలి, గన్ పట్టుకున్నా కూడా ఎంత యాంగిల్లో పట్టుకోవాలి, లేదా జంప్ చేసి వెళ్ళినప్పుడు కూడా ఎంత డిస్టెన్స్లో ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో జంప్ చేయాలని కూడా నీట్గా రాసుకుంటాడంట స్క్రిప్ట్ ఆయన. సో అంత పర్ఫెక్షనిస్ట్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే సూపర్ హిట్, లేదంటే ఇంకా దాని గురించి మాట్లాడక్కర్లేదు. అట్లాగే ఉండాలి తప్ప మధ్య రకంలో మాకొద్దు, మధ్య రకంలో నేను అసలు చేయలేను అన్నట్టుగా ఉంటాడట ఆయన ఇప్పుడు కూడా. అంటే మధ్య రకంలో ఎందుకు చేయలేరు, కిందకి అంటే కొంతమందికి ఈయన యొక్క టేకింగ్ స్కిల్స్, ఈయన యొక్క భారీగా అంటే ఫార్వర్డ్గా ఆలోచించే విధానం కూడా కొంతమందికి నచ్చదు, ఎక్కదు, మెయిన్ అర్థం కాదు. నేనొక్కడనే చూడండి మహేష్ బాబు గారిది ఎంత బాగుంటుంది స్క్రీన్ ప్లే. చాలామంది అది సినిమా ఒక మోస్తరుగా ఆడింది, అది ఎందుకో తెలియదు. అలాగే నాన్నకు ప్రేమతో హిట్ అయింది, ఓకే, కానీ చూడండి ఎంత బాగుంటుంది ఆ టేకింగ్ అది. సో అటువంటి సుకుమార్ గారు ఇటువంటి టేకింగ్కి మాస్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే పుష్ప. నేనొక్కడనే కానీ లేదంటే నాన్నకు ప్రేమతో కానీ లాంటి కాన్సెప్ట్లకి మంచి థియరిటికల్గా అఫీషియల్గా ఉండే ఒక మంచి ఫ్యామిలీ డ్రామాని మాస్ ఎలిమెంట్ని యాడ్ చేస్తే ఏ రేంజ్లో వస్తుంది అనేది పుష్ప. అది ఆల్రెడీ పుష్ప 1 ప్రూవ్ అయింది, ఇప్పుడు 2 అదే విధంగా ప్రూవ్ చేయాలనే తపన పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ముందుగానే సెలబ్రేషన్స్కి ప్లాన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే తెలిసిపోతుంది వాళ్ళు చేస్తున్నప్పుడే ఇది ఎక్కడో కొడుతుంది అనిపిస్తుంది. కొన్ని ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది మనకు అర్థమైపోతుంది కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి ఇప్పుడు బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా హీరోలకు కూడా అర్థమైపోతుంటుంది. ఎందుకంటే ముందు అగ్రిమెంట్లో సంతకం పెట్టేస్తారు, అడ్వాన్స్ తీసుకొని ఉంటారు, ఇదేదో తేడా కొడుతుంది కానీ వద్దురా ఆపురా అని చెప్పలేరు. కానీ పుష్ప అలా కాదు, ప్రతిదీ ఒకవేళ తేడా కూడా ఏది సీను వచ్చింది కానీ అంతెందుకో నాకు సాటిస్ఫై అవ్వలేదు డార్లింగ్ అని అంటే సరే ఇంకోటి రేపు చేద్దాం, లేదు ఆయనకి సాటిస్ఫై అవ్వలేదంటే ఏది డైరెక్టర్ గారికి మళ్ళీ ఈయన వేలి చేద్దాం. అంత పక్కాగా ఉన్నారు కాబట్టి, పక్కా బ్లాక్ బాస్టర్ అనే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సెలబ్రేషన్స్కి ప్లాన్ చేసేసుకున్నారు ఇప్పటికే. మేబీ ఆయన మొన్న అన్స్టాపుల్కి వచ్చినప్పుడు కూడా ఏం చెప్పాడు, ఒక సినిమాకి వెళ్ళానంటే సినిమా గురించే, దాని గురించే కష్టపడాలి చేయాలి, లేదా ఒక పార్టీకి వెళ్తే పార్టీని ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎలా ఎంజాయ్ చేయాలో అదే ఆలోచిస్తాను, లేదా ఒక టూర్ వెళ్ళి విదేశాలకు వెళ్ళాను అని అంటే ఖచ్చితంగా ఆ టూర్ ఏ స్థాయిలో సెలబ్రేషన్స్ చేసుకోవాలో అది కూడా ఆలోచిస్తా. అంటే ఏది ఇచ్చినా ఎంజాయ్మెంట్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ లేదంటే సెలబ్రేషన్ ఏదైనా 100% అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన తగ్గట్టుగానే ఆయన అనుచరులు కానీ పుష్పలో టీం మెంబర్ కొంతమంది కానీ అంతా ప్లాన్ చేశారు. దానికి ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్గా ఉన్నారట. సో 9 కల్లా షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 5th అంతా వాళ్ళు సెలబ్రేషన్లో ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చూస్తుంటే చాలా వరకు ఇట్లా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది చాలా వరకు సెంటిమెంట్, చాలా మీరు ఇందాక అన్నట్టు మహేష్ బాబు గారు కావచ్చు, ఇంకా కొంతమంది పెద్ద హీరోస్కి అక్కడ 100 days కంపల్సరీ అయిద్ది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. సో ఈసారి మరి పుష్ప 2కి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే రాజీవ్ గారు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది, నా ప్లానెట్ స్టార్ అని చెప్పేసి. సో మరి మీ వరకు ఎలా అనిపిస్తుంది సినిమా, ఇంత మన బజ్ ఇంతగానో వస్తుంది, ఎలా అనుకుంటున్నారు? అంటే అంత ఖర్చు పెట్టడమే కాకుండా ఆ స్థాయిలో పబ్లిసిటీకి కూడా తీసుకొచ్చారంటే గొప్ప విషయమే. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అండ్ హీరో కూడా క్రెడిట్ వర్తిస్తుంది. ఎందుకంటే సినిమాను అంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టి భారీగా తీయడమే కాదు, దాన్ని ఇలా తీసాము, ఇలా ఉండబోతుంది అని జనాల్లోకి తీసుకెళ్ళడం కూడా చాలా పెద్ద ఆర్ట్, పెద్ద టాలెంట్. అది రాజమౌళి గారు ఆల్రెడీ చేసి చూపించారు, ఇప్పుడు సుకుమార్ గారు కూడా చేసి చూపించారు అనిపిస్తుంది. చూద్దాం, ఇంకొక కొద్ది గంటలు ఆగితే మనం దాని గురించి కూడా రివ్యూ మాట్లాడదాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.